గో అంటే మంచి మాటను, వింద అంటే ఇచ్చువాడు అని అర్థం. అనగా భగవంతుడు భగవద్గీతను అనుగ్రహించినాడు కనుక గోవింద అనే పేరు వచ్చింది. ఈ గోవిందనామ మహిమ అవాంగ్మానస గోచరం. క్షేత్రబంధు అనే పరమపాపి గోవిందనామాన్ని ఉపదేశంగా పొంది తరించినాడని శ్రీ మహాభాగవతం క్షేత్రబంధు ఉపాఖ్యానం ద్వారా నొక్కి వక్కాణిస్తున్నది. ఈ గోవిందనామమే ప్రతివారిని శ్రేయోమార్గం వైపునకు మళ్లిస్తుందని కఠోపనిషత్ ఉద్ఘోషిస్తున్నది. శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని అలనాడు నిండు సభలో ద్రౌపదీ మాన సంరక్షణం చేసింది ఈ గోవిందనామమే. భగవంతుని కంటే మహిమగలది భగవంతుని